వియత్నాం కంట్రీలోనే ఇట్లా క్రూజ్లో ఉండి బాల్కనీలో ఇట్లా టీ తాగుతుంటే ఈ అనుభూతే వేరు. ఇంకా చూడండి ఈ ప్రకృతి ఎలా ఉందో. అట్లాగా ఈ ప్రకృతి మధ్యలో, ప్రకృతి ఒడిలో ఇట్లా కొండల, ఇట్లా పచ్చని ఎత్తైన కొండలు, ఇట్లా నీలం కలర్లో ఉన్న నీళ్లు, సముద్రం. ఇది సౌత్ చైనా సముద్రం. ఇది వియత్నాంలోని హలాంగ్ అనే టౌన్లో ఉంది. ఆహా, ఇలాగా ఇట్లా క్రూజ్. ఇప్పుడు ఒక రోజు నైట్ స్టే చేయడానికి ఇట్లా క్రూజ్లో వచ్చాము. అగో అట్లా ఉంటుంది క్రూజ్ అంటే. మాది మేము చూపించడానికి రాదు కాబట్టి అట్లా చూపిస్తున్నా. అగో అలాంటి క్రూజ్లోనే ఉన్నాము. ఈ నైట్ ఆల్ట్ ఇక్కడే ఉంటాము. ఇట్లాగా ఈ క్రూజ్లో నిలబడి ఆహా ఇలాగా కాఫీ తాగుతూ, ఇది బాల్కనీ, మా బాల్కనీ. మా బాల్కనీలో నిలబడి ఇట్లా వేడి కాఫీ, ఇట్లా చల్లని వాతావరణానికి ఇట్లా వేడి కాఫీ తాగుతుంటే అనుభూతి ఇది ఎన్ని లక్షలు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా రానే రాదు. నిజంగా జీవితంలో అనుభవించాలి. 60 తర్వాత మనిషి ఎంత కష్టపడతాడో సంసారం గురించి, పిల్లల గురించి అన్నీ. 60 తర్వాత మాత్రం నన్ను అడిగితే ఇగో ఇట్లా మంచి ఎంజాయ్ చేయాలి. ఆహా, ఏమి అనుభూతి ఇది. ఆహా, చెప్పడానికి, వర్ణించడానికి మాటలే లేవు అసలు, నిజంగా చెప్పాలంటే. ఎంత బాగుంది ఈ ప్రకృతి ఒడి. ఇదంతా ఎంత బాగుందో అసలు చూడ్డానికి. ఆహాహాహాహా, ఏమి ఆనందం, ఏమి ఆహ్లాదం, ఏమి ఉల్లాసం, ఏమి ఉత్సాహం. ఈ గాలి, ఈ నేల, ఈ కొండ, ఈ నీళ్ళు, సెలయేరు, నన్ను గన్న నా వాళ్ళు, నా కళ్ళలో గిళ్ళు. నిజంగా ఇక్కడి ప్రభుత్వం వీళ్ళు అమెరికా వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసి మొత్తం సర్వనాశనం చేశారు వియత్నాంను. తర్వాత వీళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కసితోటి మొత్తం ప్రపంచాలనే నెంబర్ 1 స్టేజ్కి ఎదగడానికి చాలా ట్రై చేస్తున్నారు. అందులో టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు. నిజంగా ఇలాంటి సముద్రం ఉన్న ఏరియాలు మన దగ్గర ఇండియాలో చాలా ఉన్నాయి, కానీ ఎందుకు రావట్లేదో ఐడియా. మరి ఈ టూరిజం మినిస్టర్లు ఉంటారు కదా, టూరిజం పోయి చూసేస్తారు అన్నీ. మరి ఏం చూసేస్తారో ఏం కథనో తెలియదు, కానీ ఇలాంటివి ఎందుకు డెవలప్ చేయరో అర్థం కాదు మనకు. చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు మన దగ్గర. కేరళ ఉంది అనుకోండి, కానీ కేరళ వాతావరణం వేరు, ఇక్కడి వేరు. ఎనీహౌ చాలా బాగుంది ఇదంతా అనుభూతి. థ్యాంక్ యూ సో మచ్.